పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు చదువుకుందాం. 10 నుండి 17 వచనాలు. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు. ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టుదును. నీ హేయ దేవతలన్నింటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నింటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచితివి గనుక కరుణాదృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపచేసేదనని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కరువు వచ్చి ఉండగా నీలో 3వ భాగము తెగులు చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలా చెదరగొట్టి తరుముదును. నా కోపము తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొను కాలమున యెహోవానైన నేను ఆసక్తి గలవాడనై అలాగు సెలవిచ్చితినని వారు తెలుసుకొందురు. అలాగున నీ చుట్టూనున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును. కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదికి నేను మహాక్షామము రప్పించి నీ వారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉందువు. యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఈ ప్రకారము నేను నీ మీదికి క్షామమును దుష్ట మృగములను పంపుదును. అవి నీకు పుత్రహీనత కలుగజేయును. తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీ మీదికి ఖడ్గమును రప్పించెదను. యెహోవానగు నేనే ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు. మమ్మను ప్రేమించి కృపతో జ్ఞాపకం చేసుకొని మీరు అనుగ్రహింపచేసిన మరో నూతన దినాన్ని బట్టి స్తోత్రం. ఈ దినములో మీకు రావలసిన మహిమ మేము ఆపాదించున్నట్లు మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచి భద్రపరచి క్షేమస్థితిని కలిగిస్తున్నందుకు స్తోత్రములు. మా ప్రభువా, మీ నామ మహిమార్థమై మమ్మను విడువక ఎడబాయక కృపచూపుచు మేలు చేస్తూ ఉన్నందుకు స్తోత్రములు. మీ లేఖనములలో నుండి అమూల్యమైన సంగతులను మేము ధ్యానం చేస్తుండగా మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న దైవ లేఖనములో తేటగా మనము ఆలోచించవలసిన విషయాలు, గత వర్తమానంలో 5 నుండి 9 వచనాలలో యెరూషలేము యొక్క పాపాన్ని మనం విన్నాం కదా. యెరూషలేము యొక్క పాపం. ఈ 10 నుండి 17 వచనాలలో 10 నుండి 17 వచనాలలో యెరూషలేమునకు శిక్ష. యెరూషలేమునకు శిక్ష. ఎందుకు యెరూషలేముకు శిక్ష అంటే, యెరూషలేము యొక్క పాపాన్ని బట్టి యెరూషలేమునకు శిక్ష. వారు చేసిన పాపం ఏమిటి?
చెప్పాడు ఇక్కడ. నీవు చేసిన హేయమైన క్రియల చేత నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచితివి అన్నాడు. చూశారా ఏమన్నాడండి? నా పరిశుద్ధ స్థలమును 11వ వచనములో నీవు చేసిన నీ హేయ దేవతలన్నింటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నింటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచితివి అన్నాడు. నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచితివి గనుక కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపచేసేదనని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను అన్నాడు. క్షీణింపజేస్తాను అన్నాడు కదా. అవును ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక అన్నాడు. ఇంత దుస్థితి తెచ్చుకున్నట్లుగా మనము చూస్తున్నాం. యేస్కేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుకుంటే, యేస్కేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, నీ ఎడల కటాక్షముంచకయు కనికరమును చూపకయు నేనుందును. చూడండి అక్కడేమన్నా నా మ్యూట్ లోకి వెళ్ళిపోయినారు నా. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో మనము తేటగా గమనించిన మాట, నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలమును నీవు అనుభవింపచేసేదను. నీ హేయ కృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును అన్నాడు. నీ ప్రవర్తన ఫలమును నీవు అనుభవింపచేసేదను. దైవ గ్రంథములో వ్రాయబడిన మాటలు, నీ ప్రవర్తన ఫలం నీవు అనుభవింపచేసేదను, నీ హేయ కృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును అన్నాడు. కనుక దైవ గ్రంథంలో చెప్పబడిన ఏ మాట అయినా ఎంత విశేషమైనదో చూడండి. 8వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా చదువుకుంటే 8:18, కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినను నేను ఆలకింపకుందును అన్నాడు. చూశారా శిక్ష ఎలా ఉందో? యెరూషలేము చేసిన పాపమునకు శిక్ష కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినను నేను ఆలకింపకుందును అన్నాడు. ప్రియులారా, దైవ గ్రంథంలో ఎన్ని సంగతులు ఎంత వివరంగా చెప్తా ఉన్నాడో చూడండి. దేవాది దేవుడు యెరూషలేము యొక్క పాపాన్ని బట్టి యెరూషలేమునకు
శిక్ష వేస్తాను అన్నాడు. ఆ శిక్ష ఎలా ఉంటుందో తేటగా మనము చూస్తూ ఉన్నాం. అలాగునని 16వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. 16వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను అన్నాడు. చూశారా ఏమన్నాడు? నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నేను నీకు విరోధినవుతాను అన్నాడు. ప్రియులారా, 5వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు? కరుణా దృష్టి అయినా జాలి అయినా లేక నేను నిన్ను క్షీణింపజేస్తాను అన్నాడు కదా. 7వ అధ్యాయం 4వ వచనములో నీ ప్రవర్తన ఫలమును నీవు అనుభవించున్నట్లు నీ హేయ కృత్యములు నీ మధ్యనే ఉండనిస్తాను అన్నాడు కదా. 8వ అధ్యాయం 18వ వచనంలో కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగుపరచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినను నేను ఆలకింపకయుందును అన్నాడు. 16:27లో నేనే నీకు విరోధినైపోతా, నీ జీవనోపాధిని తక్కువ చేస్తా అన్నాడు. ఈ శిక్ష రావటానికి గల కారణం ఏమిటి? మనం 5వ అధ్యాయంలో చూచాం. హేయక్రియలన్నీ నీవు చేసిన హేయక్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచితివి. 11వ వచనం. నీవు చేసిన హేయక్రియలన్నింటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచితివి. దేవుని పరిశుద్ధ స్థలమును ఎవరు అపవిత్రపరచిన దేవుడు వేసే శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి. యెరూషలేము యొక్క పాపాన్ని బట్టి యెరూషలేమునకు శిక్ష వేస్తాను అని ఆయన చెప్పుచున్న మాట. ఇశ్రాయేలీల అపవిత్రతను బట్టి వారి మధ్యనున్న దేవుని పరిశుద్ధ మందిరము అపవిత్రమైపోయింది. ప్రియులారా, దేవుని మందిరాన్ని ఎప్పటికప్పుడే ఎలా ఉంచాలి? పవిత్రంగా ఉంచాలి. అక్షరార్థమైన దేవుని మందిరం, ఆత్మీయమైన దేవుని మందిరం మానవుని హృదయమే. దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తానన్నాడు. జీవము గల దేవుని మందిరం సంఘం. ఆ సంఘం సత్యమునకు స్తంభంగా ఉండాలి. ఒకవేళ దానిని ఎవరైనా పాడు చేస్తే దానిని బట్టి వారిని పాడు చేస్తాను అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఈ 3 మందిరాలు, అక్షరార్థమైన మందిరం, మానవ హృదయమే మందిరం మాత్రమే కాదు, దైవ లేఖనంలో వ్రాయబడిన మాట ప్రియులారా, సంఘమే మందిరం. కనుక ఈ 3 స్థలాలను ఎలా ఉంచాలి? పవిత్రంగా ఉంచాలి. ఈ 3 స్థలాలు పవిత్రంగానే ఉంచాలి. ఈ 3 స్థలాలు పవిత్రంగానే ఉంచాలి. అపవిత్రంగా ఈ మందిరాలను ఉంచకూడదు అని చెప్పాడు. దైవ గ్రంథంలో లేవియాకాండం 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనము చదివితే, లేవియాకాండం 16వ అధ్యాయం 16వ వచనం.
అట్లు అతడు ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టియు అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను అన్నాడు. చూశారా, దైవ గ్రంథములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మనము గుర్తించాలి. ఇశ్రాయేలీల సమస్త పాపమును బట్టి, వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమమును బట్టి పరిశుద్ధ స్థలానికి ఏముండాలి? ప్రాయశ్చిత్తం ఉండాలి అని చెప్పాడు. పరిశుద్ధ స్థలానికి ప్రాయశ్చిత్తం ఉండాలి. అంతేకాదు, ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉన్నది గనుక, ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉన్నది, వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. ఏమండి, పాపానికి ప్రాయశ్చిత్తము చేయకుండా పాపం మీద పాపం చేస్తూ ప్రజలు దేవునికి విరోధంగా, ప్రజలు దేవునికి ఆయాసాన్ని కలిగిస్తూ ఉంటే దేవునికి కోపం వస్తుందన్నమాట. కనుక గమనించండి, అపవిత్రతను బట్టి దేవుని నామం ఏం కాకూడదండి? అవమానపరచబడకూడదు. కానీ అక్కడ అవమానపరిచారు. దేవుని మహిమా ప్రభావాలను ప్రపంచానికి చూపించవలసిన యెరూషలేము అపవిత్రతకు నిలయమైపోయింది. అవును కదండి, నట్ట నడమ వారి నుంచాడు. నిన్న చూశాం చాలా సంగతులు. వారి అన్యజనుల మధ్యలో ఉంచాడు దేవుడు. మరి వారందరికీ మాదిరిగా ఉండాలి. దేవునికి మహిమా ప్రభావం ఆపాదించవలసిన యెరూషలేము అపవిత్రతకు నిలయమైపోయింది గనుక జాలిగాని కరుణగాని లేకుండా శిక్షించెదను అంటున్నాడు. నేడు మనమును లోకములు సాక్ష్యముగా ఉన్నామా? సాక్ష్యముగా ఉండాలి, సాక్షులుగా ఉండాలి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో, ప్రియులారా, యెరూషలేములోను యూదయలోను బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అని చెప్పాడు కదా. సాక్షులుగా ఉండాలి, సాక్ష్యము కలిగి ఉండాలి. ప్రవర్తన ద్వారా, ప్రకటించుట ద్వారా ప్రభువుకు సాక్షిగా ఉండాలి మనం. కానీ వారెలా ఉన్నారు? అలా లేకుండా శిక్షకు సిద్ధమయ్యారు. చూడండి, తెస్సలోనికైల సంఘస్థులు ప్రభువును పోలి నడుచుకొనుచూ ఉన్నారు. ప్రభువును పోలి నడుచుకొనుచున్న తెస్సలోనికైల సంఘస్థుల వలె మనం ఉండాలి. దేవుని వాక్యము బోధించుచూ ఉండగా ప్రతి స్థలమందు దేవుని ఎడలనున్న విశ్వాసమును వారు వెల్లడి చేశారు అని వ్రాయబడింది. ఈ మాట ఎంత గొప్ప మాట అండి! వారి విశ్వాసము వెల్లడి చేశారు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. అంటే వారు ప్రవర్తనలోను ప్రకటించుటలోను మాదిరిగా ఉన్నారు. కానీ ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు? యెరూషలేము వాసులు ఎలా ఉన్నారు? నిన్న తెలుగు టు హిందీ వర్తమానం చెబుతూ కూడా యెరూషలేము ప్రస్తావన వచ్చింది. యెరూషలేము ప్రస్తావన వచ్చినప్పుడు అసలు ఆ యెరూషలేము యొక్క సంగతిని మనము ఆలోచన చేసినప్పుడు ఎంతో తేటగా మనము అర్థం చేసుకున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో ఉన్న వాస్తవాలు ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన మాటలు వారు ప్రతి స్థలమందు కూడా ఎలా ఉన్నారండి? వారి విశ్వాసాన్ని వెల్లడి చేశారు.
వారు ప్రవర్తనలో ప్రకటించుటలో మాదిరిగా ఉన్నారు. ఇవన్నీ మన కొరకు దేవుడు వ్రాసి ఉంచాడండి. మనము చక్కని పాఠం నేర్చుకోవాలని. మనము యెరూషలేములోని వారిని పోలిన వారముగా కాక తెస్సలోనికైలను పోలిన వారిగా జీవించడం ఆశీర్వాదకరం. ఆ విధంగా మనము జాగ్రత్త చేసుకోవాలి ప్రియులారా. ఆ విధంగా జాగ్రత్త చేసుకోవాలి. వారి పాపములను బట్టి 4 శిక్షలు. వారి పాపమును బట్టి 4 శిక్షలు. ఏంట 4? 1 కరువు, 2 తెగులు, 3 మరణం, 4 ఖడ్గము చేత కూలుట. 4 శిక్షలు. నాలుగు శిక్షలు. కరువు, తెగులు చేత, మరణం ఖడ్గము చేత కూలుట, కత్తి దూసి మిగిలిన భాగమును చెదరగొట్టుట. నా ఉగ్రత తీర్చుకొను కాలమున నేను ఆసక్తి గలవాడనై అలాగు సెలవిచ్చితినని తెలుసుకొందును అన్నాడు. 12, 13 వచనాలు. యెహెజ్కేలు గ్రంథములో 12, 13 వచనాలలో ఏమన్నాడండి? యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 12, 13 వచనాలు. కరువు వచ్చి ఉండగా నీలో 3వ భాగము తెగులు చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలా చెదరగొట్టి తరుముదును. నా కోపము తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొను కాలమున యెహోవానైన నేను ఆసక్తి గలవాడనై అలాగు సెలవిచ్చితినని వారు తెలుసుకొందురు అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని శిక్ష వారి మీద పడుట వలన దేవుడు పాపమునకు శిక్ష విధించువాడు అని వారు తెలుసుకొందురు. దేవుని శిక్ష వారి మీద పడుట వలన పాపమునకు శిక్ష విధించువాడు అని తెలుసుకోవాలి. దేవుని శిక్ష దేవుని తెలుసుకొనుట కొరకేనని మనము గ్రహించాలండి. దేవుడు ఎప్పుడు శిక్షించినా దేవుణ్ణి తెలుసుకోవడానికే దేవుడు శిక్ష వేస్తాడు. దేవుడు వేసే ప్రతి శిక్ష అది క్రమశిక్ష కొరకే. దేవుని పిల్లలకైతే క్రమశిక్ష కొరకే. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలను చనిపోవాలని కొడతారా, సరి అవ్వాలని కొడతారా? చెప్పండి. సరి అవ్వాలని కొడతారు. బెత్తమాడని వాడు పాతాళానికి పోతాడని చెప్పింది. అందుకే పిల్లలంటే ప్రేమే కానీ పాపం అంటే ఎవరికి ప్రేమ కాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. వారు పాపము చేశారు, వారికి శిక్ష వెయ్యాలి. క్రొత్త నిబంధన కాలములో దేవుని ప్రజలు పాపం చేస్తే వారికి శిక్ష క్రమశిక్ష. ఆ వెంటనే ఆ విషయాన్ని వారెరిగి వారు అర్థం చేసుకుని ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. వారు చుట్టూ ఉన్న అన్యజనులలో ఎగతాళికిని, హెచ్చరికకును, విస్మయమునకును ఆస్పదముగా నుండిరి అన్నాడు. ఎక్కడ చూడండి, దేవుని వాక్యంలో 14 నుండి 16 వచనాలు. అలాగున నీ చుట్టూనున్న
అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును అని అన్నాడు. 16వ వచనం డైరెక్ట్గా, నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా నుందువు. 15వ వచనములో, నీ పోషణాధారమును తీసివేస్తా, నీ మీదకి నేను మహాక్షేమమును రప్పిస్తా, నీ వారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు, మహాక్షేమమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా. అసలు ఇంత కఠమైన ఇంత కఠినమైన మాటలు మాట్లాడడానికి కారణం ఏంటంటే, దేవుడు ఎవరో వారు ఎరుగుదురు, దేవుడు వారికి ఏం చేశాడో వారు ఎరుగుదురు, దేవుడు చేసిన వాటన్నింటినీ వారు అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ దేవుణ్ణే ఎరగనట్టుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఎలా ఉంటుందండి? మామూలుగా ఉంటుంది ఆ పరిస్థితి? చాలా ఘోరంగా, చాలా ఇబ్బందితో, చాలా బాధతో ఉంటుంది వ్యవహారం. కాబట్టి ఈ పరిస్థితి వారే తెచ్చుకున్నారు. దేవుడు కావాలని వారిని శిక్షించడం. ఎప్పుడు కూడా మన జీవితంలో ఎదుర్కొని ఏ విపత్తులైనా మనము బాగుపడడానికే, మన మేలు కొరకే, మన ప్రయోజనము కొరకే. అందుకే ఒక మాట ఉంది, పేతురు భక్తుడు చెప్తాడు, తప్పు చేసి దెబ్బలు తినకూడదట. తప్పు చేయకుండా మనము దెబ్బలు తింటే అది దేవునికి హితం అన్నాడు. అవునా కాదా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, తప్పిదమునకై దెబ్బలు తినిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి దెబ్బలు తినిన ఎడల అది దేవునికి హితం అన్నాడు, అది దేవునికి ఇష్టం అన్నాడు. కనుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. దైవలేఖనంలో వ్రాయబడిన మాటలు ఇంత స్పష్టంగా వ్రాయబడ్డాయి ప్రియులారా. గనుకనే ప్రతి ఒక్కరూ ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ఈ సంగతులను మనము ఆలోచన చేయాలి. చుట్టూనున్న ప్రజలు చుట్టూనున్న ప్రజలేమో అన్యులు, వారు దేవుని ఎగతాళి చేశారు. అందువల్ల వారు దేవుని చేత శిక్షించబడడానికి కారణమయ్యారు. ఇది ఆ అన్యులకు హెచ్చరికగా ఉండెను, విస్మయము కలిగించెను. ఎంత విచారకరమైన సంగతి! నేడు మనమును నిందించుటకు విరోధికి అవకాశం లేకుండా జీవించాలి. అదే చెప్పాడు తిమోతికి, తిమోతి విరోధికి అవకాశం ఇవ్వద్దు, నిందించడానికి చెప్పాడు మొదటి పత్రికలో. యవన స్త్రీలు వారు వివాహము చేసుకొనుచు పిల్లలను పోషించుకొనుచు ప్రభువు కోసము మంచి సాక్షులుగా ఉండాలి. కానీ ఇక్కడ విరోధి అనగా అవిశ్వాసులు మనలను నిందించుటకు హేతువు లేకుండా జీవించాలి. అదే చెప్తాడు, పరపక్షమందుండు వాడు మనలను నిందించుటకు లేక మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరకయుండునట్లు సిగ్గుపడునట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యాల విషయములో మాదిరి కనపరుచుకొనుము అన్నాడు. అవునా అండి? పరపక్షమందుండు వాడు మనలను గురించి ఏ మాట చెప్పకూడదు, చెడు మాట ఏదియు చెప్పకయుండునట్లు. పరపక్షమందుండు వాడు మన కోసం చెడ్డ మాట ఏది చెప్పకూడదండి. ఆ విధంగా మనము జాగ్రత్త చేసుకోవాలి.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాట, పరపక్షమందుండు వాడు మనల్ని గురించి చెడు మాట ఏదియు చెప్పక ఉండాలి. నేను అదే చెప్పాను. దైవ గ్రంథంలో మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో అనింద్యులను, నిష్కళంకులను, నిరపరాధులను, సణుగులను, సంశయములు లేని వారును, జీవవాక్యమును చేతబట్టుకున్న వారై, చెప్పాను కదండి నిన్న 7 పాయింట్స్. ఈరోజు దేవుని వాక్యంలో మనం వింటున్న మాట, సత్క్రియల విషయంలో మాదిరి కలిగిన వారంగా ఉండాలని. అసలు ఎవరు మనను గురించి చెడు మాట చెప్పకుండా మనం జాగ్రత్త పడాలని. అయినా కొన్ని వస్తూ ఉంటాయి, రానివ్వండి. అయితే ప్రియులారా, ఒకటి మాత్రం ఖాయం. ఏంటది అంటే ఎన్ని నిందలు వచ్చినా నిరూపణ లేనప్పుడు, అంటే ఆరోపణలు ఎన్ని ఉన్నా నిరూపణ లేనప్పుడు మనము దేనికి భయపడవలసిన పని లేదు. అవునా కదా? ఆరోపణలు చాలా ఉంటాయి, కానీ నిరూపణ లేకుండా మనము నిందించబడుతూ ఉంటే అది దేవునికి హితం, అది పరలోకములో సంతోషం. మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించుడి, మీ ఫలము పరలోకములో అధికమవుద్ది అన్నాడా లేదా? మత్తయి సువార్తలు, మత్తయి వ్రాసిన సువార్తలు తేటగా చెప్పాడు. 5వ అధ్యాయం 10, 11. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో తేటగా మనము ఆలోచన చేసినప్పుడు మనం ఎలా ఉండాలి? ప్రవర్తన విషయములో మాదిరిగా ఉండాలి. అక్కడ చెప్పాడు 5 విషయాలు. అలాగునని మన ఉపదేశం, తిమోతి నీ ఉపదేశం ఎలా ఉండాలి? మోసము లేనిదిగా, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండాలి అన్నాడు. తిమోతితో చెప్పాడు, తీతుతో కూడా చెప్పాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలలో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై అంటాడు. కనుక ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలు మనము ఒక్కొక్కటిగా ఆలోచన చేసినప్పుడు, ఉపదేశము మోసము లేనిదిగా, మాన్యమైనదిగా, నిరాక్షేపమైనదిగా ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో, భయముతో సమాధానము చెప్పటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములను క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి అని పేతురు భక్తుడు చెప్పాడు కదా. ఎల్లప్పుడూ ప్రభువును హృదయములో ప్రతిష్ఠించుడి అన్నాడు. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు అన్నాడు. పేతురు పత్రికలో ఆ మాట మరి చూడండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయమై క్రీస్తు యేసునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు అన్నాడు.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన వాస్తవం ఇక్కడ మనం మరియు ఆ వెంట్రుకలను సూచించు 4 శిక్షలు, వెంట్రుకలను కత్తిరించి 4 భాగాలు చేసినట్లు చూస్తాం. గొరిగించిన వెంట్రుకలు 4 శిక్షలు, 1 కరువు, 2 దుష్ట మృగములు, 3 తెగులు, 4 ఖడ్గము రప్పించెదనని యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని 17వ వచనం చూస్తాం. నేను నీ మీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును, అవి నీకు పుత్రహీనత కలుగచేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీ మీదికి ఖడ్గమును రప్పించెదను, యెహోవానగు నేనే ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. పాపమునకు చోటిస్తేనండి దేవుని శిక్ష తప్పదు అని మనకు అర్థమవుతుంది. పాపానికి ఎవరు చోటిచ్చినా, వారు బాగా చదువుకున్నవారా, మంచి ఉద్యోగంలో ఉన్నవారా, పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారా, ఒకవేళ ధనవంతుల, ఐశ్వర్యవంతుల, జనబలమున్న వాళ్ళ, కులబలమున్న వాళ్ళ, ఎవరే గాని పాపము చేస్తే దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. గనుక మనం ఎలా బ్రతకాలంటే పవిత్రంగా బ్రతకాలి. అంతే పాఠం. ఎలా బ్రతకాలి? పవిత్రంగా. నోటి మాట పవిత్రం, ఆలోచన పవిత్రం, కంటి చూపు పవిత్రం, ప్రవర్తన పవిత్రం, నడక పవిత్రం. అసలు మనం ఏం చేసినా అందులో ఏముండాలి? పవిత్రత ఉండాలి. ఎందుకంటే హృదయములో నుండి 13 రకాల దుర్గుణాలు కూడా వస్తాయి. మార్క్స్ 7:21లో చెప్పాడు. అందుకే హృదయాన్ని పాపానికి కర్మాగారం అన్నారు. ఈ పాపానికి కర్మాగారమైన ఈ హృదయాన్ని ఎప్పటికప్పుడే శుద్ధిగా ఉంచుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ఒక్కొక్కటిగా మనము గుర్తించి ప్రభువుకు మనం ఎంతో మహిమ ఆపాదించవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా సిద్ధపడండి. యెరూషలేము పాపాన్ని విన్నాం, యెరూషలేముకు వచ్చిన శిక్షను మనం విన్నాం. ఆ శిక్ష మన మీదికి రాకుండా క్రొత్త నిబంధనలో మనం ఉండాలంటే తెస్సలోనికైల వలె ఉండాలి, తిమోతి వలె ఉండాలి, పేతురు వలె ఉండాలి, తీతు వలె ఉండాలి, నాటి భక్తుల వలె నేడు మనము ఉండాలి. అప్పుడే శిక్షను తప్పించుకొని ప్రభువుకి ఎంతో మహిమను ఆపాదించగల వారమై ఉంటాం. అలాగున ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ తర్వాత అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. శిక్షను గురించిన చాలా విషయాలు ఉన్నాయి. మొన్న కూడా నేను కొంత శిక్ష కొరకు చెప్పాను. ఎవరికి శిక్ష ఉందో, ఎలాంటి శిక్ష ఉందో చెప్పాను. ప్రియులారా, తప్పు చేసిన ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టడు. ఒకవేళ రహస్యంగా తప్పులు చేయకపోవచ్చు, అంతరంగికంగా కొంతమంది తప్పు చేస్తూ ఉంటారు. కంటికి కనబడే తప్పులు చేయకపోవచ్చు, కంటికి కనబడని తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. అందుకే ప్రియులారా, మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కూడా కలదు అన్నాడు. కనుక జాగ్రత్త. ఏదైనా పాపమే. ఆ పాపము నుండి తప్పించుకొని ప్రభువుకు మహిమ ఆపాదించు. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ దివ్య లేఖనంలో ఎంతో అమూల్యమైన సంగతులను తేటగా మీరు మాకు తెలియజెప్పిన సందర్భమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సమస్త విషయాలలో మీ కరుణ కటాక్షము చూపి మాకు మేలు చేస్తున్నందుకై స్తోత్రములు. చేరివచ్చిన మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని హెస్కేలు గ్రంథములో ఉండి అమూల్యమైన సంగతులను మేము వినడానికి
మీరు చూపిన ప్రేమకై స్తోత్రం. ముందున్న చరిత్ర ఈనాడు మాకు పాఠం కొరకై యుగ సంబంధమైన దేవత కొందరి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగ చేయగా అక్కడ నుండి విడిపించడానికి మీ కుమారుని పంపించారు. ఆయన ద్వారా మా జీవితాలను వెలిగించడానికి ఇష్టపడ్డారు. మా ప్రభువా, మమ్మను మీరు ప్రేమించి ఈ యుగాంతమందున్న మాకు బుద్ధి కలుగుటకే ఎన్నో సంగతులు మాకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో మీకెంతో మహిమ, ఘనత, ప్రభావములను మేము ఆరోపించే వారిగా మమ్మను సిద్ధపరచుచూ ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరచుచూ కొనియాడచ్చు. మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనకు దేవుడు లేఖనాలలో నుండి ఎన్నో గొప్ప పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు. జాగ్రత్త పడదాం, దైవ భయము కలిగి జీవిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరచుదాం.